రైట్కి తిరిగితే తారకరామ నగర్, అలాగే లోనికి వెళ్ళిపోతే వైఎస్ఆర్ గార్డెన్, పిఠాపురం నడిపొట్టి, పిఠాపురం టౌన్లో రామ థియేటర్ ఒక 50 మీటర్ల దూరంలో. చాలా పెద్ద చెట్టు, చాలా పెద్దది. ఎప్పుడు పూర్వందండి మా తాతలు చిన్నప్పుడు చెట్టు, ఎప్పటి నుంచో తాతనాడు చెప్పింది. తాతనాడు చెట్టు ఇది. దీని హౌస్ అలాగే లోన్ కూడా గృహం ఇప్పుడు సొరంగం, తాతలు కూడా అందులోకి వెళ్ళలేని పరిస్థితి. నేలమాన్యం అందులో చాలా ఉందని తెలిసిందని ఖజానా అని అన్నారు. అప్పట్లో రాజాల కోటలోకి ఉందని కొంతమంది అనేవారు, కొంతమంది రాజమండ్రి ఉందని రాజమండ్రి అంటారు. అలాగే కొంతమంది పాండవుల మెట్ట మీద, పెద్దాపురం పాండవుల మెట్ట మీద కూడా ఉందంటారు. చూసింది ఎవరో లేరు. కానీ మా తాతలు ముత్తాతలు ఎవరో ఎప్పుడో అనుకోరు ఏదన్నా. అందులో కూడా ఎవరు రాజుల కాలంలో దాచేరు అది ఇది అనుకోరు. కాకపోతే లోపలికి వెళ్ళినంత దమ్ము ధైర్యం చేసేవాడు ఎవరో లేడు. ఏది ఎట్లా పనవచ్చు. అందులో ఏదైనా ఉందా లేదన్నా తర్వాత సంగతి. అందులోకి వెళ్ళాలంటే ఒక 10 అడుగులు వేయగలం తప్ప ఇంకా అంతగానే వెళ్ళలేము. ఏమో లోన ఏముంటాయి ఏం చేస్తే తెలియదు. గుళ్ళు దగ్గర ఉండాలా, చాలా కష్టం అందులోకి వెళ్తాం. కానీ టెక్నాలజీ బట్టి ఇల్లు వాళ్ళు కూడా ఉన్నారు. ముందు టెక్నాలజీ బట్టి లైట్ కూడా పెట్టిందంటే మరి అందులో ఏదైనా విధానం ఏదైనా ఊహలో మీరేనా ట్రై చేయగలరా? ట్రై అయినాక ప్రజెంట్ అది ఈ నేలకి మట్టంగా ఉంది కాబట్టి వర్షం నీరు అంతా అందులో వెళ్ళిపోయింది కాబట్టి లోనకి వెళ్తే ఎంత లోతుంటుందో తెలియదు. మనిషి మహిమ లోనకి వెళ్తే మనిషి లోతుందో లేదా తాటి చెట్టు లోతుందో ఎంత లోతుందన్నో తెలియదు. లోనకని దిగితే ఏదో చూడడానికి కూడా తప్ప లోనకి బాగా లోనకి వెళ్ళేవంటే మట్టుకి మునిగిపోయి ప్రమాదం ఉండదు. అలాగే ఇంక అందులో ఈ పాములు గీవులు ఎన్నెన్నో జంతువులు కూడా ఉండొచ్చు. ఏముండొచ్చు, కొండసార్లు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, అందులో ఏదన్నా ఖజానా ఉండొచ్చు, ఖజానాలు ఉండొచ్చు, ఖజానాలు ఉండొచ్చు, ముసలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ వెళ్తాం అన్నది సహజం కాదు. దివాణం గారి తోట పిఠాపురం, కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారంకి వెళ్ళే దారిలో ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్. ఓకే.